నమస్కారం. మరి నిన్న కోర్టుల విషయం, బీసీ రిజర్వేషన్ల విషయం చూసాం. దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం మనందరం కూడా గమనించాం. బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు బీసీలందరూ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏ అంశాలను మీరు తీసుకొని బీసీ రిజర్వేషన్కి నోటిఫికేషన్ ఇచ్చారు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు? ఏమీ లేకుండా ఏదో ఒక చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల మరి మీ మంత్రి మండలిలో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నామినేట్ కాబడినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో మరి ఎంతమందిని బీసీలని నామినేటెడ్ పోస్టుల్లో మీరు నియమించారు? మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% బీసీలను నామినేటెడ్ పోస్టుల్లో తీసుకోవాలి. అప్పుడు కొంతవరకైనా బీసీలు మిమ్మల్ని నమ్ముతారు. అంతేకాకుండా మరి విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు 42% ఇంప్లిమెంట్ చేయండి. మీ చేతుల్లో ఉన్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా చేతుల్లో లేనటువంటి విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బీసీలు మీ ప్రభుత్వాన్ని నమ్మే ఉద్దేశంలో లేరు. అదేవిధంగా మరి మీరు రాజీనామా చేసి బీసీలు ముఖ్యమంత్రి చేయండి. తెలంగాణ బీసీలు మొత్తం మీ పక్షాన్ని నిలబడతారు. ఏమీ చేయకోకుండా ఏదో కాలం వెళ్ళబుచ్చుకోవడం కోసం. అదేవిధంగా మీరు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నమ్ముకున్నారు. ప్రజలను మభ్య పెట్టడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడమే నమ్ముకొని మీరు 6 గ్యారెంటీల పథకాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, అమలు చేసే విధానం కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకొని చేస్తూ ఉన్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. బీసీల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవ్వగలిగే ఏదైతే అవన్నీ కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి సత్తుపల్లి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.